గుడ్ మార్నింగ్. లక్ష్మీ సౌమ్య వ్లాగ్స్కి మార్నింగ్. మీ అందరికీ కూడా ఈరోజు వంట ప్రిపరేషను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నానండి. అరటికాయ ఫ్రై చేసి ముద్దపప్పు, గట్టిపప్పు ఒకటి చేసి నెక్స్ట్ కరివేపాకు పచ్చడి చేస్తాను. అది మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ముందైతే రైస్ పెట్టేస్తున్నారంటే ఇంకా రేపైతే అమావాస్య అనుకుంటా అయిపోతుంది, ఆషాఢం అయిపోతుంది. ఇంకా మనకి గురువారం శుక్రవారం అయితే శ్రావణ మాసం, ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి శ్రావణ మాసంలో ఎంతమంది మంచిగా పూజలు అమ్మవారిని కొలుస్తారు. ఆల్రెడీ ఆషాఢం బోనాలన్నీ మంచిగా అయ్యి అందరూ కూడా చక్కగా చేసుకున్నారండి. అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏం లేదండి, నా వాయిస్ అయితే వినిపించట్లేదు అంటున్నారు. కాబట్టి నేను చిన్న మైక్ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే వస్తుంది అన్నారన్నమాట. నాకు అంత ఐడియా లేదు, అంటే చూస్తూ ఉంటాను, యూట్యూబ్లో చూస్తాను. కానీ సరేలే ఈ వాయిస్ ఇలా చెప్తే మీకు వస్తుందేమో అనుకున్నాను, కానీ రావట్లేదు వాయిస్ అయితే నాది. అందుకని కొంచెం చిన్న మైక్ ఒకటి తీసుకుంటున్నా, కొంచెం నా వాయిస్ క్లియర్గా రావడానికి అన్నమాట మీకు. ఓకేనా? ఇవన్నీ బియ్యం కడిగేసి పెట్టేసానంటే రైస్ పెట్టేసాం అనుకుంటున్నా. నెక్స్ట్ మనం కర్రీ అవి ఈ నీళ్ళు మనం ఇవి తీసుకుని అరటికాయ తెచ్చాను కదా, అరటికాయ ఇందులో వేసుకుంటే మీకు ఏంటంటే తరిగేటప్పుడు అరటికాయకి జిగురు వస్తుంది, ఆ జిగురు లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ నీళ్ళు ఇవి మంచినీళ్ళతో కడిగాను అన్నమాట. ఈ నీళ్ళు కడిగేసాక అరటికాయలు జిగురు వస్తాయి, కోసేటప్పుడు జిగురు వస్తాయి అన్నమాట. ఆ జిగురు లేకుండా మనం వాటర్లో వేసి తీసుకుంటూ ఉండాలి, మనం తరుక్కోవాలి. రైస్ పెట్టేసాను, పప్పు కూడా వేసేస్తా. పప్పు పెట్టేసి అప్పుడు అరటికాయ తరుక్కుంటాం. పప్పు వేసి కందిపప్పు ఇచ్చాను. వేసేస్తే ఈ సీసాలు తెప్పించానండి. ఇవి బాగుంటాయి, సీసాలు చాలా బాగున్నాయి. నాకు రెండు సీసాలు 350 రూపీస్ పడింది. మీషోలో తెప్పించాను. ఈ 2 సీసాలు 350 రూపీస్ పడింది. ఇది ఒకటి, ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి ఈ 2 సీసాలు, ఇది ఈ 2 సీసాలు బాగున్నాయి. ఇంకా సీసాలు అయితే మీకు బాగుంటాయి కదా అన్నట్టు అనమాట. ఈ 2 సీసాలు 350 రూపీస్ పడ్డాయి. కొంచెం ముద్దపప్పు ఇలా వేస్తే మీకు బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది అది వేగడానికి. అరటికాయ కర్రీ చేసుకుంటున్నాం.
మీకోసం ఒక మంచి సాంగ్ మీకోసం. ఈ పాట ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎడమీటి పోవే సిరిమల్లె నీవే ఎడదేటి పాట పలికింది నాలో పలికించుకోవే మధుమాసమల్లె ఎలమావి తోట పలికించి నాలో పలికించుకోవే మధుమాసమల్లె నా పలుకు నీవే నీ బ్రతుకు నీవే అనురాగమల్లె సుమగీతి అల్లె వరదల్లె రావే వలపంటె నీవే ఎండెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే వలబండ్లె రావే వలపంటె నీవే. ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారిది మంచి హిట్ సాంగ్, నాకు చాలా ఇష్టము, అందుకని పాడానండి. ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఓకేనండి. అరటికాయలు అయిపోయాయి, తరిగేస్తాం. ఉల్లిపాయలు కూడా తరిగేసుకుందాము. ఉల్లిగడ్డ, అరటికాయలు, ఉల్లిగడ్డ, ఆయిల్ వేసేస్తున్నాం. పసుపు వేద్దాం. ఉప్పు, పసుపండి. అన్నం అయిపోతుంది, పప్పు కూడా అయిపోతుంది. కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో మీకు చెప్తాను, సరేనా? కరివేపాకు పచ్చడి బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. నేను చెప్పాను కదా, కరివేపాకు ఎంత తింటే అంత మనకి హెల్త్కి అంత మంచిది. కుక్కర్కి హై మంట ఉండాలి. నేను కొంచెం వేయడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, రైస్ అయిపోతుంది.
పప్పు. కరివేపాకు పచ్చడికి ఏవేవి కావాలో నేను చెప్తాను. అరటికాయ ఫ్రై అయిపోతుంటే ఉల్లిపాయలు చాలా తొందరగా అయిపోతున్నారు. చూసారు కదా, అయిపోయింది అరటికాయ ఫ్రై. ఇంకొండి ఉల్లిపాయలు వేస్తున్నా. పప్పు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అండి. 3 విజిల్స్ వచ్చేసాయి, అయిపోతుంది పప్పు కూడా. అయిపోయింది. వంట చాలా తొందరగా అవుతుందండి. పైపని మనకి తీసుకోవడం, నెక్స్ట్ తరగతి పెట్టుకోవడం అంతా ఉంటుంది కదా, పని ఎక్కువ. వంట చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా మీతో మాట్లాడితే ఎంతసేపండి, ఒక 20 minutes నేను అయిపోతుంది. కొంచెం 4 విజిల్స్ వస్తే ఇంకొక విజిల్ వచ్చిందంటే నేను కట్టేస్తాను. ఇంకా ఇంకొంది రైస్ కూడా అయిపోయింది. రైస్ ఇంకొకటి వస్తే కరివేపాకు పచ్చడి చేస్తానండి. ఇవన్నీ కరికిని పెట్టేసుకున్నాను. అమ్మకు ఒకసారి కాల్ చేసి అనుకుంటా. అమ్మ చెప్పింది అనుకోండి, నాకు ఇష్టం అలాగా. అమ్మ చెప్పిన తర్వాత చేయడం అన్నమాట. అమ్మ చాలా బాగా చేస్తుంది. అవునండి, అమ్ముందా ఒకసారి అమ్మా ఒకసారి చేస్తాను. ఒకసారి కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చెప్పమ్మా. వేయించద్దు. వేయించకుండా పచ్చిమిరపకాయ బాగు చేసుకుని మినపప్పు, ఎండుమిరపకాయ, జీలకర్ర వేయించుకుని, ఎండుమిరపకాయ, మినపప్పు, జీలకర్ర, చింతపండు, బెల్లం కావస్తే బెల్లం వేసుకుని వేసుకుని సమానంగా మిక్సీ చేసుకున్నాక ఇక మినపప్పు ఉంటుంది కదా, అది కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. అదేలే, మినపప్పు పక్కకి తీసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. పైన వేసుకుంటే చింతపండు, అదే చింతపండు కొంచెం బెల్లం వేయాలి తింటే. బెల్లం వేస్తే మీరు తీపి తింటారు కాబట్టి బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు అవి వేసుకుని కరివేపాకు వేయించకూడదు. అదేలే పచ్చిది, అదే పచ్చిది వేసేయడం అంతే. కరివేపాకు అందుకనే కరివేపాకు పచ్చడి బాలింతరాలకు కూడా పెడతారు, ఎంత మంచిది. అదే చేస్తానమ్మా. అయితేనే ఇంకో చేసేసాక అయ్యిందమ్మా ప్రోగ్రాము. మొన్న అయ్యింది. నిన్నైతే మొన్న అయితే 2 ప్రోగ్రాంలు అయ్యాయి ఆదివారం నాడు. దాంతో నిన్నంతా కొంచెం రెస్ట్ అయిపోయింది అనమాట. రాత్రి వచ్చేసరికి 11:30, 12 అయింది. చాలా స్ట్రైన్ అయిపోయాను అనమాట. అందుకని నిన్నంతా రెస్ట్. సరే మాట్లాడదాం అనుకున్నాను నీతో, కానీ ఇంకా నాకు ఇంక రెస్ట్ తీసుకున్నాను అనమాట. అక్క వాళ్ళు ఫోన్ చేస్తే ఒకసారి అక్కకి మాట్లాడాను అంతే. ఏమ్మా చేస్తాను, ఒకసారి ఉండే అయిపోయింది పచ్చడి, చేసేస్తాను. అదండి, చూసారు కదా ఎంత బాగా చెప్పిందో అమ్మ. జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ చింతపండు, బెల్లం అది వేసి మీకు చూపిస్తాను. ఓకేనండి. గట్టిపప్పు అయిపోయింది, నెక్స్ట్ ఫ్రై అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా కరివేపాకు పచ్చడి చేసి మీకు చూపిస్తాను. ఓకేనండి. కరివేపాకు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. ఇందాక అమ్మ కాల్ చేసి చెప్పింది కదా, అదే చెప్తున్నాను మీకు. ఫస్ట్ చింతపండు, ఉప్పు, కొంచెం బెల్లం, వేయించుకోవడానికి ఎండుమిరపకాయలు,
మినప్పప్పు, జీలకర్ర, నెక్స్ట్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇది వేయించుకోవడానికి, పప్పు వేయించుకోవడానికి. మినప్పప్పు, మినప్పప్పు అంటే మీకు ఇలా చూపిస్తే బాగుంటుంది, అర్థమవుతుందని చెప్పి నేను ఇలా చూపిస్తున్నానండి. మినప్పప్పు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ జీలకర్ర. బాగుంటుందండి, చాలా బాగుంటుంది పచ్చడి. కరివేపాకు అంటే మీకు చెప్పాను కదా, నిన్న చెప్పాను కదా, చాలా హెల్త్కి వెరీ 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 సూపర్ 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 బెస్ట్. హెయిర్ ఫాల్ అవ్వదు, కంటి చూపుకి మంచిది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నింటికి మంచిది కరివేపాకు. ఇలా చేసుకోండి, బాగుంటుంది. మామూలుగా అయితే కారపొడి చేసుకుంటారు కదా, పచ్చడి చెప్తున్నాను మీకు అనమాట. పచ్చడి, కరివేపాకు పచ్చడి. పచ్చిదే అండి, వేయించకూడదు కరివేపాకు, పచ్చిదే చేసుకోవాలి. వేయిస్తే మళ్ళీ కారపొడి అయిపోతుంది, అది పచ్చిదే చేసుకోవాలన్నమాట. ఇలాగా చక్కగా ఎర్రగా వచ్చేసేంత వరకు పోపు వేయించేసుకోవాలి. పోపు అయ్యాక మళ్ళీ చేస్తాము. ఇదిగోండి అయిపోయింది, చూసారు కదా, ఎర్రగా అయిపోయింది. కట్టేస్తున్నాం. ఇంకా కొంచెం ఈ మినప్పప్పు కొంచెం తీసుకుందామంటే పచ్చడి అంతా అయ్యాక పైన కలుపుకోవచ్చు. ఇంకొంచెం కొంచెం పచ్చడి అయిపోయి మొత్తం గ్రైండ్ చేస్తాం కదండి, అయిపోయాక మనం కొంచెం తీసుకుని పైన కలుపుకోవాలన్నమాట. బాగుంటుంది, కరకరలాడుతూ బాగుంటుంది. ఇది గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు గ్రైండ్ చేసేస్తున్నాం, వేసేస్తున్నాం పోపు. పోపేసాను, తర్వాత పోపేసేసానండి. ఇంకొన్ని చింతపండు, బెల్లం, ఉప్పు, నెక్స్ట్ ఇదిగోండి కరివేపాకు. లేతగా ఉంటే కరివేపాకు బాగుంటుందండి, లేతగా ఉంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసేస్తా. ఇంకొన్ని గ్రైండ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి
కరివేపాకు పచ్చడి అబ్బా ఎంత బాగుందో, ఇలా తింటే సూపర్ అండి. ఇదిగోండి ఇందులో పోపు ఉంది కదా, ఇది కూడా కలిపేస్తాను నేను. అంటే ఏం లేదండి, పైన ఇలా వేసుకుని కలుపుకుంటే మనకి ఏమవుతుందంటే కరకల్లాడుతూ ఉంటుంది అనమాట. పోపు తిని అనుకుని పచ్చడి బాగుంది కదండి. తిని ఎలా ఉంది ఏంటి అన్నది నేను చెప్తాను. ఈసారి వంట అయిపోయింది కదండి, భగవద్గీత చదివేసుకుని తినేసి అప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చూపిస్తా. ఓకేనండి. కరివేపాకు పచ్చడి ఇదిగోండి, కరివేపాకు పచ్చడి. చాలా 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 బాగుంది. చేసుకోండి. ఎంత టేస్ట్ ఉందంటే చింతపండు, బెల్లం, ఉప్పు. బెల్లం ఇష్టం అండి, వేసుకుంటే వేసుకుంటే లేదో లేదు, కాకపోతే టేస్ట్ కోసం కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం వేసానండి, ఎక్కువ వేయలేదు. వేసుకోండి, అవసరం లేకపోయినా పర్వాలేదు, కానీ బెల్లం లేకపోయినా చింతపండు ఇది వేసుకు చేసుకోండి. అద్భుతంగా ఉంది, సూపర్ పచ్చడి. మధ్యలో మినపప్పు తగులుతూ, జీలకర్ర మినపప్పు, అద్భుతంగా ఉంది పచ్చడి, కరివేపాకు పచ్చడి. కళ్ళకి, ఒంటికి, హెల్త్కి అన్నింటికి మంచిదండి కరివేపాకు. జుట్టు, హెయిర్ ఫాల్ తగ్గడం అంతా చాలా బాగుంది. నెక్స్ట్ ముద్దపప్పు పచ్చడి అయితే అద్భుతం అండి. చేసుకోండి, తయారు చేసుకోండి, ఇంట్లో పిల్లలకు పెట్టండి, మీరు తినండి. ముద్దపప్పు, అరటికాయపై ఫ్రై, ముద్దపప్పు. ముద్దపప్పులో నెయ్యి వేసుకున్నాను. అద్భుతమైన టేస్ట్. ఫుడ్ బాగుంటాయండి, అంత బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ బాగా చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇంకొన్ని ముద్దపప్పు, అరటికాయ ఫ్రై. చాలా బాగుంటుంది, అద్భుతం. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా చెప్పండి, నేను చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా. ఓకేనండి. ఇంతటితో నా వ్లాగ్ని కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని అనుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ముందు టేస్ట్ చాలా బాగుంది.